బ్యాక్ టు న్యూస్. ప్రజలను ఆంధ్రజ్యోతి వెబ్సైట్ పాఠకులను ఏబిఎన్ వీక్షకులను తప్పుదోవ పట్టించేలా సాక్షి ఓ పెద్ద కుట్రకు తెరలేపింది. ఆంధ్రజ్యోతి వెబ్సైట్ కు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి సంస్థ ట్రాఫిక్ పెరగకుండా ఉండేందుకు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సాక్షి పనిగట్టుకుని కుట్రలకు పాల్పడుతుందనే విషయం స్పష్టమవుతుంది. ఈడీ కేసులున్న వారు మీడియా సంస్థలు నడపవద్దని సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేసినా జగన్ ఫ్యామిలీ సాక్షి మీడియాను నడిపిస్తోంది. తాజా వార్తలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందించడంలో ఆంధ్రజ్యోతి వెబ్సైట్ ముందు వరుసలో ఉంటుంది. తాజా వార్తలు, సమకాలీన రాజకీయ వార్తల కోసం తెలుగు వారంతా ఎక్కువగా వీక్షించే వెబ్సైట్లలో ఆంధ్రజ్యోతి తెలుగు వెబ్సైట్ ఒకటి. ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతికి పెరుగుతున్న ఆదరణ చూసి బోర్వలేని సాక్షి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ తో తన ట్రాఫిక్ ను పెంచుకునేందుకు కుట్ర పన్నిందనే అనుమానాలు కలుగుతున్నాయి. రైట్, ఇదే విషయంపై మాట్లాడటానికి మనతో బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. వారిని అడిగి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. సార్, అసలు ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి అలాగే వెబ్సైట్ కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే సాక్షి ఇలా కల్తీ కంటెంట్ కు తెరలేపిందని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా దాంట్లో నిస్సందేహంగా అనుకోవచ్చు. ఎందుకు అనేసి అంటే సాక్షి తాలూకా పుట్టుక, సాక్షి మీడియా తాలూకా ఎదుగుదల మనం ఒకసారి తీసుకునేటప్పుడు గడచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు ఏదైతే మ్యానిపులేటెడ్ గా పెంచుకున్నటువంటి సర్క్యులేషన్ తప్పిస్తే, ఈవెన్ నేను మీడియాని ఎందుకన్నానంటే పేపర్ దగ్గర నుండి కూడా, పేపర్ కానీ లేదా టీవీ కానీ, పేపర్కి ఒక ఉదాహరణ నేను చెప్తా. ఏదైతే వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి గ్రామ సచివాలయాలు, ఇతరత్ర లైబ్రరీలకు సంబంధించి కేవలం సాక్షి పేపర్కి మాత్రమే ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ప్రజలకు సంబంధించినటువంటి ధనంతో ఏదైతే వాటికి సప్లై చేసి ఆ డబ్బుని సాక్షి మీడియాకి వచ్చేటట్టు చేసుకున్నటువంటి ఒక ఏర్పాటు ఏదైతే ఉందో దాని ఆధారంగా గత 5 సంవత్సరాల పాటు వాళ్ళు సర్క్యులేషన్ ని పెంచుకోవడం అయితేనేమి, లేకపోతే ఆ ఛానల్ ని ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి ఛానల్ అన్నటువంటి భావన కలిగించి ఏదైతే వ్యూయర్షిప్ పెంచుకోవడం కానీ జరిగింది తప్పిస్తే, వాస్తవానికి మీడియాలో ఏబిఎన్ అవ్వచ్చు లేకపోతే ఇతరత్ర ఏ ఛానల్స్ తీసుకున్నా సరే వాటిగా స్వతంత్రంగా కంటెంట్ ఆధారంగా ప్రజలకి ఏది అవసరం, ప్రజలు దేన్ని చదువుతారు, దేన్ని వీక్షిస్తారు అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు స్వయంగా సేకరించినటువంటి కంటెంట్ చాలా వేలాది మంది ఫీల్డ్ లో తిరిగి చేసినటువంటి వర్క్ ఫలితంగా వచ్చినటువంటి కంటెంట్ ఆధారంగా పెంచుకున్నటువంటి వ్యూవర్షిప్ అయితేనేమి లేదా రీడర్షిప్ అయితేనేమి, అది ఒక రకంగా ఆ పత్రిక కానీ ఆ ఛానల్ కానీ లేకపోతే ఇవాళ మనం వెబ్సైట్ ఆధారంగా చూసుకుంటున్నాం. గతంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మా బోటి వాళ్ళం కూడా ఇవాళ అప్డేటెడ్ న్యూస్ కావాలి అనేసి అంటే ఖచ్చితంగా ఇవాళ వెబ్సైట్ ని ఫాలో అవుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే అన్ని దగ్గరలో టీవీని చూడడానికి అవకాశం ఉండకపోవచ్చు, లేకపోతే పేపర్ అనేసి అంటే మార్నింగే చదువుతాం కాబట్టి ఇంకా దాని మీద ఇవాళ ఆధారపడే పరిస్థితి లేదు. కాబట్టి మా బాటి స్పోక్స్ పర్సన్స్ అయితేనేమి, లేకపోతే రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అయితేనేమి, లేకపోతే అప్డేట్స్ కోసమని వివిధ రంగాల అప్డేట్స్, ఇవాళ మనం ఆంధ్రజ్యోతి వెబ్సైట్ ను ఒకసారి తీసుకున్నట్లయితే కేవలం రాజకీయ పరమైనటువంటి అంశాల కోసమనే ఆ వెబ్సైట్ ని ఫాలో అవుతున్నారని చెప్పేసి ఏ ఒక్కరూ భావించట్లే. విద్యార్థులు వాళ్ళకి సంబంధించినటువంటి కంటెంట్ కోసమని ఆధారపడుతున్నారు. కార్మిక లోకం ఏదైనా ఉందంటే వాళ్ళకి సంబంధించినటువంటి కంటెంట్ కోసం ఆధారపడుతున్నారు. వ్యవసాయం సంబంధించి వ్యవసాయ ఆధారంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి సంబంధించినటువంటి కంటెంట్ కోసమని ఆ వెబ్సైట్ మీద ఆధారపడుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా యాజమాన్యం కూడా ఆ రకంగానే ఈ వివిధ రంగాలకు అవసరమైనటువంటి కంటెంట్ తో ఆ వెబ్సైట్ ని కంటిన్యూ చేస్తూ రేపు ఉదయం ఏదైతే పేపర్లో మనం కొన్ని కీలక అంశాలు చూస్తామనేది ఇవాళ అప్డేటెడ్ గా చూసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిజంగా చెప్పాలంటే మేనేజ్మెంట్ కి ఇవాళ
ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇది ఒకవైపు అయితే, ఒకవైపు ఏదైతే కంటెంట్ ని చోరీ చేసి వాళ్ళ నీకు సత్తా ఉన్నట్లయితే నీవు ప్రభుత్వంలో ఉండేటప్పుడు సంపాదించుకున్నటువంటి ఈ ప్రజల తాలూకా సొమ్ము ఏదైనా నీ దగ్గర ఉంది అని చెప్పి భావిస్తున్నటువంటి ప్రజానీకం నేపథ్యంలో నీ డబ్బులు ఖర్చు పెట్టి ఇదే ప్రజల్లో కొంతమందికి ఉద్యోగులుగా కల్పించుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించి పని కల్పించి నువ్వు కంటెంట్ ని ప్రిపేర్ చేసి కాంపిటేటివ్ గా వెళ్ళు. నువ్వు జ్యోతికైనా వెళ్ళు. అంటే నేను కొన్ని ఇవాళ మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నాను కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సాధారణంగా మేము డిబేట్లలో కానీ లేకపోయినట్టు ఏదైనా చర్చల్లో కానీ వేరే ఛానల్ గురించి ప్రస్తావన పెద్దగా తీసుకురాం. అది సభ్యత. అటువంటి సభ్యత, అటువంటి సాంప్రదాయం పాటించాల్సినటువంటి మాకే అంత కమిట్మెంట్ ఉంటే ఒక పేపర్ రన్ చేస్తూ ఒక మీడియా సంస్థ ఒక 5 సంవత్సరాల పాటు బలవంతాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా తెలంగాణలో ఉన్నటువంటి లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకుల మీద రుద్దినటువంటి నీ భావజాలం ఏదైతే ఉందో నీవు ఇవాళ దాన్ని ఇంప్రూవ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి వైఫల్యాల్ని సరిదిద్దుకొని నీవు ఇవాళ వ్యూవర్షిప్ ని పెంచుకోవాలి. లేకపోతే న్యూట్రల్ గా ఇంకొక విషయం కూడా ప్రస్తావిస్తాను. ఏ మీడియా సంస్థ అయినా సరే ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలను మాట్లాడుతూనే ప్రభుత్వానికి సంబంధించి మంచి కార్యక్రమాలను కూడా ప్రచారం చేయాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి మీడియా సంస్థ మీద ఉంది. కానీ ఈవేళ సాక్షి మీడియా ఏం చేస్తుంది? కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశం ఉన్న అంశాలు మాత్రమే చూస్తుంది తప్పిస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజయాలు ప్రస్తావనకు కూడా కనీసం సాహసించట్ల. అంటే అంత దుర్మార్గపు ఆలోచనతో వెళ్తున్నటువంటి మీడియా. కాబట్టి ఇంకొక విషయం, ప్రత్యేకించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేది దీనికంటూ ఒక విశిష్టత ఉన్నటువంటి సందర్భము. దీనికి ఉన్నటువంటి యంత్రాంగము, దీనికి ఉన్నటువంటి ఉద్యోగులు, అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, వీటి నేపథ్యంలో ఇవాళ ఇతర సంస్థలకి ఆదర్శప్రాయంగా ఉంటూ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో గాని దేశంలో గాని ప్రపంచంలో గాని ఉన్నటువంటి అప్డేట్స్ ను అందించడానికి ఒకవైపు డిజిటల్ ఛానల్ రన్ చేస్తూ, ఇంకొక వైపు రెగ్యులర్ ఎయిర్ ఛానల్ రన్ చేస్తూ, ఇంకొక వైపు ఈ వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి వస్తున్నాడు. ఎందుకంటే నేను ముందుగా చెప్పాను, ఇవాళ చాలా మంది ప్రజలు, మాలాంటి వాళ్ళమే కాదు, చాలా మంది ప్రజలు అప్డేట్స్ కోసం వెబ్సైట్ ని ఆధారంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో, ఇటువంటి సేవలు అందిస్తున్నటువంటి సందర్భంలో ఈ డేటా చౌర్యం ఏదైతే ఉందో ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఖచ్చితంగా నీకు సత్తా ఉన్నట్లయితే, నీవు నీ ఛానల్ ని ఇంప్రూవ్ చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకున్నట్లయితే, నీవు నీ పేపర్ ని ఇంప్రూవ్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నట్లయితే ఖచ్చితంగా నీ సొంత కాళ్ళ మీద నిలబడడానికి నువ్వు ఆలోచన చేయాలి తప్పిస్తే పక్కవాడి ఇంటి గోడ మీద నుండి చూసి తస్కరించి మనం అభివృద్ధి చెందాలనేసి అంటే అది ప్రజలు హర్షించరు. ఎప్పుడొకప్పుడు బయటపడుతుంది. ఆ విధంగా ఇప్పుడు బయటపడింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక తీవ్రమైనటువంటి చర్య. మీడియా సంస్థకి, ఏ మీడియా సంస్థకు కూడా ఇది శోభించే చర్య